హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆగిర్పల్లి రుచులు. ఈ రోజైతే మనం మామిడికాయతో ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మీరైతే ఎప్పుడు చేసి ఉండరు. ఒకవేళ చేసుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉంటాయో. ఒకసారి నేనైతే మొత్తం వివరంగా చూపిస్తాను ఎలా చేసుకోవాలో. ఒకసారి అయితే చేసుకోండి, ఈ సీజన్లో బాగుంటాయండి. చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలి అనేలా, పిల్లలు కూడా అడిగేలా భలే బాగుంటాయండి. సాఫ్ట్గా ఖాళీ టైంలో స్నాక్స్ లాగా బాగుంటాయి అన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనమైతే మామిడికాయతో అయితే గుజ్జంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. దాంట్లోకి వచ్చే పీస్ ఉంటుంది కదా, మామిడికాయలో నుంచి వచ్చే పీసు, అదంతా స్ట్రైన్ చేసేసుకొని పల్ప్ అంతా తీసేసుకొని ఒట్టి జ్యూస్ ఒక్కటే తీసుకొని పెట్టేసుకోవాలండి. అలాగే మనకు కావాల్సింది బొంబాయి రవ్వ అండి. ఆ బొంబాయి రవ్వ వచ్చి మనకి ఒక హాఫ్ కప్ అయితే సరిపోయిద్దండి. అలాగే పావు కప్పు దాకా షుగర్ అయితే తీసుకుందాము. ఒక కప్పు దాకా అయితే మామిడికాయ జ్యూస్ అన్నది తీసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ ఇంకా దీంట్లోకే యాలుక్కాయలు కూడా తీసుకోవాలండి. అదైతే ఫ్లేవర్ కోసం అండి. ఒక రెండు అయితే సరిపోతాయి ఫ్లేవర్ కోసం. ఎందుకంటే మనం ఇప్పుడు చేసుకుంటున్నది స్నాక్స్ కోసం కాబట్టి ఖాళీగా ఫ్రీ టైంలో తినే విధంగా బాగుంటుందండి చాలా. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే మనం ఆ కప్పులో తీసుకున్న బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడైతే మనం దీంట్లోకే మామిడికాయ గుజ్జు అంతా వేసుకుందామండి. అయితే మనకి కలుపుకుంటూ ఎంత అయితే సరిపోయిద్దో అంత వేసుకుందాం. షుగర్ అయితే వేసేసుకుందామండి. ఆల్రెడీ మామిడికాయ కొంచెం షుగర్గానే ఉంటుంది కాబట్టి, తీగానే ఉంటుంది కాబట్టి అంత షుగర్ అయితే పట్టదండి. పావు కప్ అయితే సరిపోయిద్ది. మీకు టేస్ట్కి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇంకా ఇలా అయితే మొత్తం అయితే మిక్స్ చేసేసుకోవాలండి. దీంట్లోకే యాలక్కాయలు కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా అయితే ఒక్కసారి అయితే పిల్లల కోసం చేసి పెట్టండి. మామిడికాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే తినేస్తారండి. వాళ్ళకైతే తెలియదు అన్నమాట. చూసారా ఫ్రెండ్స్? ఇంకా ఇలా అయితే కలుపుకుందామండి. ఇంకా ఇందులోకి యాలక్కాయలు కూడా యాడ్ చేసేసుకొని ఫ్లేవర్ కోసం అండి ఇది, యాలక్కాయలు అన్నవి. ఇంకా ఇందులోకి ఇంకొంచెం అయితే యాడ్ చేసుకుందామండి, మనకి థిక్గా ఉంది కదా. ఇంకా బొంబాయి రవ్వ కూడా ఇంకా పొంగుద్ది కదండి, కలిపి పెట్టుకుంటే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే ఇంకా బొంబాయి రవ్వ అన్నది ఉబ్బిద్ది అన్నమాట. చూసారా ఫ్రెండ్స్? ఇంకొంచెం అయితే కలిపేసుకొని మనమైతే పక్కకైతే ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుంటే మంచిగా వస్తాయన్నమాట ఇడ్లీలు అయితే. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా చూసారా ఫైనల్గా ఇంకా చూసారా, ఇంకా 10 నిమిషాలకి ఇలా అయితే ఈ కన్సిస్టెన్సీలో అయితే బాగుంటుందండి. చూసారు కదా? ఇంకా ఇలా అయితే మనకైతే సరిపోయిద్దండి. ఇప్పుడైతే ఇడ్లీ రేకులు అయితే తీసుకుందామండి. దాంట్లోకి మనమైతే మామూలుగా ఇడ్లీలు అయితే ఎలా వేసుకుంటామో ఇంకా అలాగే ఆ విధంగానే అయితే వేసేసుకుందామండి. మనకైతే ఎన్ని రేకులు వస్తే అన్ని రేకులు అయితే వేసుకోవచ్చండి. నేను చేసిన దానికైతే 4 రేకులకి వచ్చేలాగా సరిపడా చేసుకున్నానండి. చూసారా, ఇలా రేకులన్నీ కంప్లీట్గా వేసేసుకొని పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, మీకైతే ఏ రెసిపీ కావాలో ట్రై చేద్దాం. చూసారా ఫ్రెండ్స్? ఇంకా ఇలా అయితే మనం
కంప్లీట్ గా 4 రేకులు వచ్చినాయండి నాకైతే. ఇంకా పిండి సరిపోయిద్ది అనమాట. ఇంకా ఈ 4 రేకుల్లో ఇలా పోసేసుకున్న తర్వాత ఇంకా మనమైతే ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసుకుందామండి. ఇడ్లీ పాత్రలో అయితే ఫస్ట్ గా అయితే ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకున్నామండి. ఒక గ్లాస్ వాటర్ పోసేసుకున్నాము. ఇంకా పోసేసుకొని దీంట్లోకి అయితే మనం అయితే ఆ ఇడ్లీ రేకులు అనేవి పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకున్నామండి. ఇంకా ప్రాసెస్ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్నామండి. ఇంకా ఇలా స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లోనే ఓ 10 మినిట్స్ అయితే కుక్ చేసేసుకుంటే సరిపోయిద్దండి. చూసారా ఫ్రెండ్, ఎంత పప్పీగా, ఎంత కలర్ఫుల్గా మామిడికాయతో ఇడ్లీలు స్నాక్స్ టైప్లో భలే చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా అయితే ఒకసారి అయితే మీరైతే మీ ఇంట్లో మీ పిల్లలకైతే ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు పిల్లలైతే. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.